హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా 7 అవ్వాలి, 2 minutes 7 అవుతుంది. ఇప్పుడు అంతా వాకిలి క్లీన్ చేసుకొని వీడియో తీద్దాం సండే స్పెషల్ అని వచ్చాను. సండే స్పెషల్ ఏముంటుంది, శ్రావణ మాసంలో సండే స్పెషల్ అనద్దు కానీ వేరే అప్పుడు సండే స్పెషల్ ఇష్టం అనే వారికి ఉంటుంది కదా. ఏమనుకుంటుంది, నేను ఏర్పడుతుంది, మీకు నాకే ఏర్పడలేదు, మొన్న ఒకసారి ఏర్పడ్డది. ఓ వెతకాల బరబ్బరిగా నడుతుంది. ఇదో ఇది వర్షాకాలం తర్వాత ఎండాకాలం తర్వాత, ఎండాకాలం అంతా ఎండిపోతాయి కదా, ఏం పెట్టినా ఆగాయి. ఎండాకాలం తర్వాత ఎందుకు ఆగాయి కానీ గ్రీన్ నెట్ వేస్తే ఆగుతాయి. ఇంకో పుదీనా, ఇది వర్షాకాలం కూడా స్పెషల్, ఎందుకంటే శ్రావణంలో కూడా వర్షాలు బాగా పడి జలుబు దగ్గులు అలాంటివి ఉంటాయి కదా. అలాంటప్పుడు కూడా కొంచెం పుదీనా పనికి వస్తుంది అనిపిస్తుంది నాకు, ఈ ఘాటు ఫ్లేవర్ వల్ల. చూసిండ్రా, ఈరోజు పుదీనాని రీప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పట్లో చిన్న పుదీనా ఆకులు ఉంటాయి కదా, వాడుకున్నాక ఆ కొమ్మల్ని పెట్టేశాను. ఇది ఏనుకుంది, ఇంకోటి ఉంది కానీ మా ఇంట్లో ఎలుకలు బాగా కదా, ఎలుకల్ని కంట్రోల్ చేయాలి. ఎలుకలు పందికొక్కులు బాగుంటాయి. వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది, వాళ్ళ కింద అవ్వడం వల్ల ఎలుకలు బాగుంటాయి ఈ ప్లేస్లలో. జనాలంతా మా దగ్గర అన్నం కూరలన్నీ మూరలలో పోస్తుంటారు, దానివల్ల కూడా ఎక్కువ ఉండొచ్చు. నేను ఏం చేస్తానంటే అన్నం కూరలను ఎక్కువ ఇలాగా చేదుగా ఉండేటటువంటి స్మెల్, బ్లాడ్ స్మెల్ ఉండేటువంటి మొక్కలు వేసి వాటిని వాళ్ళ పర్మనెంట్ చేస్తా 4 days అట్లా. దానివల్ల ఆ వ్యర్థ పదార్థాలన్నీ అట్లా స్మెల్కు అలాగే అయిపోతాయి, అవి తినేయిగా. నేను గమనించిన ఈ విషయాన్ని, చాలా ఏళ్ళ బట్టి చేస్తాను కదా నేను. ఇది నా పాత వీడియోస్లో ఉంటుంది. దానివల్ల ఏం చేస్తే ఏమైంది, ఏం చేస్తే ఏం కాదనేది తెలిసింది నాకు. చూసిందా, ఇది రెడీ చేసుకున్నా. ఇది కూడా ఎరువు, ఇలాంటి గడ్డి అలాంటివి పెట్టి, చిన్న చిన్న గడ్డి ఇలాంటి లోపలంతా ఉంది. దాదాపు వర్షాకాలం స్టార్టింగ్లో పెట్టినది, అప్పటి నుంచి మంచిగా అయింది. ఇది ఎన్నుకున్న రకాల లోపల ఇంకా కుళ్ళుతూ పోతుంది. రెడీ చేసుకున్నా, కొంచెం పెద్ద చేసుకుందాం. పుదీనా కల్లిమాకు తర్వాత ఇంట్లో ఉండవలసిన మొక్కనే కదా. ఇది ఉంది, ఇది లోపలికి ఉంది కానీ అంత ఇబ్బంది పెట్టే మొక్కేం కాదు. కానీ ఎండాకాలం ఎండిపోయింది, ఇక్కడ పెడితే ఆగలేదు. ఇది ఎత్తు కదా, అంపులలో పెట్టాలంటారు ఇట్లాంటివి. ఎందుకంటే మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది అంపుల. మా మామయ్య వ్యవసాయ ఆఫీసరు, అందువల్ల ఇంట్లో అన్ని రకాలు ఉంటుండే వ్యవసాయం సంబంధించి. తాతయ్యతో పాటుగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కదా. ఇవ్వండి ఇలాగా, అరే చూపించాలి కదా, కొన్ని పీకుదామా. ఇవ్వండి ఏర్లు కనబడుతున్నాయా. ఇంత మంచిగా అయింది. మనం పుదీనా చుంచిన తర్వాత ఆకుల్ని కట్టెలు పెడతాం కదా, ఆ కట్టె ఇలా ఎనుకుంది. కాకపోతే మనం పెట్టే మట్టి ఎలా ఉంది, ప్లేస్ ఎలా ఉంది, మనం పెట్టే కాలం వర్షాకాలమా కాదా, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మనం పెట్టే మొక్కలు ఏనుకోకపోవడమా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కొంచెం మట్టి తీసుకొని పైన ఒత్తుతున్నా. ఇది కుంగుద్ది, లోపలంతా ఎరువే కదా. మీకు నెక్స్ట్ టైం చూపించినప్పుడు కుంగి కనబడుతుంది నాకు తెలుసు ఖచ్చితంగా. చూడంతా ఇట్లా పైకి పొంగినట్టు అయింది, మట్టి అంతా పొంగుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలాంటి చిన్న సైజు కుండీలో పుదీనా మొక్క ఎలా ఉంది ఫ్రెండ్స్. మొన్న పెట్టినటువంటి ఎల్లిపాయల సంగతి ఏంటిదంటే, ఆ ఎల్లిపాయలని నేను వర్షం పడేటట్టు పెడితే బాగుంటుండే. అలా పెట్టకపోవడం వల్ల కొంచెం లేట్గా వచ్చినాయి అనుకుంటున్నా. చూడండి, ప్లాస్టిక్ ఇలాంటివి ఇప్పుడు ఉడిచినప్పుడు ఇవి పక్కన పెట్టుకున్న, ఇవి కవర్లో వేసి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు చెత్తతో పాటుగా ఇవి వేరే ఇస్తా, వాళ్ళు వేరే వేసుకుంటారు కదా. మీరు కూడా అట్నే చేయండి ఫ్రెండ్స్ వీలైతే. ఇగో ఇది 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 నిన్న మొన్న చూసిన, ఇగో ఎన్ని వచ్చినాయి చూడండి. ఇగో 1 2 3 4 5 6 7 8 9, నాకు తెలిసి 9 వచ్చినాయి. 10 రేపు ఎల్లుండి వస్తుంది. కానీ ఇవి ఎంతగానం వీటిని నాటుకున్నాక మళ్ళీ పీకి వేరే కాడ పెట్టుకోవాలి. ఇంత చిన్నదాన్ని ఇవన్నీ రావు కదా.
చూసిన ఫ్రెండ్స్, వస్తాయి మనం చేస్తే వస్తాయి. అవే రాకున్నా కానీ మనకు తెలుస్తుంది, మళ్ళీ చేయంగా ఏం చేస్తుందో మనకే తెలుస్తుంది. తప్పకుండా గార్డెనింగ్ చేయండి. సండే నాడు ఇంట్లో ఉంటారు కదా ఫ్రెండ్స్. నేనాటి కుండీ పరిస్థితి నేను చెప్పిన కదా, ఎలుకలు ఉంటాయని. ఎన్ని కష్టాలు చూడండి. ఎలుకలకు వాసన రావద్దని ఇగో ఇది ఓమ మొక్క మొత్తం పీకేసిన. కొన్నిసార్లు స్టిక్స్ వర్క్ అవుతాయి. అంతకు ముందు రోజే ఇది చూసింది, దానికి తెలిసి ఇలా ఉందని అన్నం అంతా, అందుకే వచ్చి మళ్ళీ గెలికింది. మళ్ళీ కొంచెం అంత పీక్ చేసిన ఈ ఎల్ఎస్ బ్రష్ ఇలా చేస్తూనే ఉంటాయి. ఇక తప్పదు. కాకపోతే ఈ పద్ధతి కంటే ఇలాగా డబ్బాలో ఇలాంటి మొక్కలు అన్నీ వేసి అందులో వాటర్ పోసి పెడతా. ఆ మొక్కల వల్ల, ఆ వాసన వల్ల అవి తినదు. దీనిలో నష్టం కాలే 1% కూడా. దీనిలో మాత్రం తగ్గుతుంది, ఎందుకంటే ఓపెన్లో ఉంది కదా, అది లిక్విడ్ లాగా ఉంటుంది. ఏం చేయలేదు. మొత్తం అంతా ఆకుల స్మెల్ అంతా ఇది చూసిండ్రా. కొన్ని వాటర్ పోసి ఈ మొక్కలన్నీ ఉమ మొక్కలు వేసి మనం వ్యర్థాలు వేసినాం అనుకో, అన్నం మిగిలిపోయిన కర్రీస్, మీరే చెప్పండి ఆ వాసనకి తింటుందా తిన్నది అసలు. నెక్స్ట్ టైం అదే పద్ధతి పాటిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది నా పుదీనా మొక్క? ఈ మొక్క అస్సలు ఇంత ఈజీ, చాలా ఈజీ. కల్లిమాకు చెట్టు కంటే ఈజీగా నాటుకుంటుందని తెలుసు నాకైతే. ఎందుకంటే కల్లిమాకు చెట్టు ఈజీగా నాటుకుంటుండే. కాకపోతే ఇప్పుడు కల్లిమాకు చెట్టు దొరుకుతున్నాయి కదా నర్సరీలో, పుదీనా మొక్క దొరకదు అనుకుంటా. ఏమో మరి, నేను నర్సరీకి ఎప్పుడు పోను కదా. ఒక నీళ్ళు వేయాలి, లేకపోతే వర్షాకాలం అయినా కానీ నీళ్ళు వేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో పుదీనా ఉంటే ఏం పర్లేదు, లేకపోతే ఖచ్చితంగా పెంచండి.